ఉత్తరాఖండ్లో మల్లికార్జున ఖర్గే గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడి వచ్చిన తర్వాత ఆ మల్లికార్జున ఖర్గే గారు నిలబడి మాట్లాడిన ప్రదేశాన్ని మనువాదులు బీజేపీ సపోర్టర్స్ వచ్చి దాన్ని ప్రక్షాళన చేశామని, పరిశుభ్రం చేశామని, మైలపడిందని ఆ రకంగా చేయటాన్ని 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు రాజ్యాంగం తీసుకుని వచ్చి చట్ట ప్రకారం కుల వ్యవస్థను చూపించి ఎవరైనా ఎంతటి వారైనా అటువంటి పనులు చేస్తే చట్ట ప్రకారం నేరం, వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలి. ఇది ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ ఒక్క చర్య ద్వారా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ వారికి కూడా కుల వివక్ష చూపించి ఆ రకంగా ప్రక్షాళన చేయటం అనేది కుల వ్యవస్థ భారతదేశంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుందనేది ఈ చర్య ద్వారా అర్థమవుతుంది. అందువల్ల భారతదేశం మొత్తంలో ఈ చర్యకు వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా, బీజేపీ వారికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమం చేసి ఈ చర్యను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. రాజు ఇవాళ ఎస్సీ సెల్ చైర్మన్, మహబూబ్నగర్ జిల్లా, వారి నాయకత్వంలో మరి ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో నేను ఒక ఎస్సీ పార్లమెంట్ మెంబర్గా మల్లికార్జున గారికి జరిగిన అవమానమే నాకు కూడా జరిగిందని నేను భావిస్తున్నాను. ఇది ఒక వ్యక్తికి జరిగినటువంటి అవమానం కాదు, భారతదేశంలో కుల వ్యవస్థ మీద వివక్ష చూపించి అవమానం చేయించినట్టుగా భావిస్తున్నాం. అంబేద్కర్ గారు దళితుడిగా ఉండి సకల జనుల కోసం రాజ్యాంగాన్ని రాసి కుల వ్యవస్థ లేని భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని రాజ్యాంగం ద్వారా హక్కులందరికీ కల్పిస్తే ఏ చట్టం ప్రకారం ఆ రకంగా మల్లికార్జున ఖర్గే గారి కులాన్ని, మల్లికార్జున గారిని అవమానించిన వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు? వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ కార్యక్రమం మీద బీజేపీ వారు కూడా బయటకు వచ్చి వారి ఆలోచన, వారేమనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ భారతదేశంలో మీకు తెలుసు, మొన్న పార్లమెంట్ జరిగింది. జూలై 20వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు దాకా పార్లమెంటు జరిగింది. పార్లమెంటు ఒక్కరోజు కూడా పనిచేయలేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు వచ్చి విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీకి బాధ్యులు ఎవరో చెప్పాలని రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ, వారి నాయకత్వంలో మేమంతా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంటుకు రావాలంటే 19 రోజులు ఒక్కసారి కూడా పార్లమెంటుకు రాలేదు, సమాధానం చెప్పలేదు. జవాబుదారీ లేనటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఒక్క మాట మొత్తం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. కుల వ్యవస్థని పెంచి పోషించే కార్యక్రమాలు ఈ బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ వివక్షతని వ్యతిరేకించాలి. రాజ్యాంగాన్ని
గౌరవించే ప్రతి ఒక్కడు కులరహితంగా జీవించేటటువంటి అవకాశాన్ని, వివక్ష లేకుండా అవకాశాన్ని భారతదేశంలో చట్టం ప్రకారం మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదు. అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం అత్యున్నతమైంది. ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నారు. కానీ బీజేపీ ఆచరణలో దాన్ని అమలు చేయటం లేదు. వారికి ఈ రకంగా కుల వ్యవస్థని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాటించడం ద్వారా ఈ భారతదేశాన్ని పరిపాలించే నైతిక హక్కుని బీజేపీ పార్టీ కోల్పోయిందని నేను చెప్తున్నాను. రాజ్యాంగం దాటి పరిపాలన చేసే హక్కు ఏ పార్టీకి లేదు. రాజ్యాంగాన్ని దాటి పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ పరిపాలన ఇంతటితో ముగించాల్సిన అవసరం ఉంది. మీ అంతటా మీరు ప్రభుత్వం నుంచి దిగిపోకపోతే ప్రజలే వచ్చే ఎన్నికల్లో 100% ఈ బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన, డెమోక్రసీకి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని గద్దెదించుతారు. ఆగస్ట్ 8 హల్ద్వీన్ ప్రదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఖర్గే గారు వెళ్ళిన ప్రాంతంలో రామసేవకులంతా కలిసిపోయి అక్కడ గంగాజలం తీసుకొచ్చి అక్కడ శుద్ధి చేయడం వల్ల, ఎందుకు శుద్ధి చేస్తున్నారంటే ఇక్కడ ఖర్గే గారు వచ్చి ఇక్కడ ర్యాలీ చేసింది కాబట్టి ఈ ప్రాంతాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రామసేవకులు చెప్పడం ఇది మనందరికీ కూడా, భారతీయులుగా మనందరికీ కూడా ఒక గొప్ప అవమానంగా మేము భావిస్తున్నాము. ఆ అవమానాన్ని మేము భావిస్తూ ఇలా మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తూ మేమంతా కూడా ఆనాడే మొన్ననే అంతా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టినాం. ఏదైతే కార్యక్రమం బీజేపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో ఈ కార్యక్రమం ఖండిస్తూ ప్రజెంట్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ల ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ చేస్తున్న అరాచకాలను ఇవాళ ప్రజలకు తెలియజేసే విధంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మీ అందరితో విజ్ఞప్తి. 2020లో కూడా ఇంత ఘోరమైన వివక్షత జరుగుతుంది ఒక జాతీయ అధ్యక్షునికి, ఎవరికో ఒక మామూలు అనామకునికి కాదు. మా జాతిలో ఒక జాతీయ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ, అదే స్వాతంత్రం తెచ్చిన పార్టీలనే ఉన్న జాతీయ అధ్యక్షునికి ఇంత అవమానం జరిగిందంటే మనువాద వ్యవస్థ ఏ విధంగా ఉందనేది ప్రజాస్వామ్యం గుర్తించాలి. ఆ యొక్క రామసేన అనే వ్యక్తుల్ని ఈరోజు వరకు అరెస్టు చేయలేదు, వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన వ్యవస్థ చేస్తుందనేది చూడండి. ఈరోజు మొన్న ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా విద్యార్థులపైన దాడి చేసింది, యువకులు కాళ్ళు చేతులు ఇరగొట్టిండ్రు. నిరంకుశమైన పాలన వ్యవస్థ నడుస్తుంది. ఈ కుల వివక్షత, రాక్షస కుల వివక్షతని, ఆనాడు ఉన్న మనువాదాన్ని మళ్ళా మూమెంట్ చేసి ప్రజలపైన రుద్దాలే, మళ్ళా మనువాదం అనేది వస్తే మా రాజరిక పాలన మళ్ళీ నడుస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ నడుచుకుంటుంది. కానీ ప్రజలు మొత్తం కళ్ళ కట్టినట్లు దేశవ్యాప్తంగా చూస్తుండ్రు. ఎవరు ఊరుకోరు. నీకు నెక్స్ట్ ఓటుతో బుద్ధి చెప్తారు. ఆ అంబేద్కర్ ఇచ్చిన ఓటుతోటే నీకు బుద్ధి చెప్తారు. ఈరోజు దళితులపైన ఒక్కడు కూడా దళితుడు బీజేపీకి ఓటు వేయొద్దు. ఎందుకొరకంటే మన జాతికి జరిగిన అవమానం ఇది. ఈ రోజుగాన మనం బీజేపీకి జెండా పట్టుకుంటే కూడా మన జాతిలో మనం పుట్టనట్లు ఆ యొక్క నిరంకుశ వ్యవస్థని మనం రూపుమాపాలంటే మన జాతిని ఏ వ్యవస్థ గౌరవిస్తే ఆ వ్యవస్థ మనం అందరం నడుచుకోవాలి. ఇక్కడికి గౌరవనీయులైన మా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవణ గారు, మరియు అదేవిధంగా మా గౌరవనీయులైన డీసీసీ సంజీవ్ ముద్రాజన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు మా ఎస్సీ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం అన్నారో తెలియజేస్తున్నాము. కనుక ప్రతి ఒక్కరూ యావత్తు ఈ సొసైటీలో ఈ కుల వివక్షత, కుల రాక్షసత్వాన్ని దాన్ని రూపుమాపాలని, ఖచ్చితంగా మాపకపోతే మాత్రము ఇప్పుడు మేము పుట్టిన ప్రతి ఒక్కరం కూడా మా జాతుల కొరకు మేము ప్రాణాలు కూడా అర్పించడానికి వెనుకడుగు వేయము. తస్మాత్ జాగ్రత్త అని బీజేపీని ఖండిస్తున్నాం.